నమస్తే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ నమః. ఉపదేశసారం 9వ సూత్రం. ముందుగా శాంతి మంత్రం. ఓం సహనావవతు సహనో గుణక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. 9వ సూత్రం. భావశూన్యసాద్భావసుస్థితి భావనాబలాత్ భక్తిరుత్తమా. భావనాబలాత్ భక్తిరుత్తమా. భావశూన్యసా భావసుస్థితి భావనాబలాత్ భక్తిరుత్తమా. దీని యొక్క అర్థము, ఆ ఈశ్వరుడే నేను అనే భావనాబలం చేత కలిగే భావశూన్యమైన సద్భావ స్థితిలో సుస్థిరంగా ఉండడమే ఉత్తమమైన భక్తిగా ఇక్కడ మహర్షి తెలియజేశారు. ఇక ఈ సూత్రం గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మన ముందు శ్లోకాలలో 4 నుండి 7 వరకు పూజ నుండి చింతన వరకు ఏది ఉత్తమమైనదో మహర్షి మనకు వివరించారు. ఇక 8వ సూత్రంలో నీకు మరియు దైవానికి ఎలాంటి భేదము లేదని తెలియజేశారు. ఇక ఈ 9వ సూత్రంలో ఆ ఈశ్వరుడే నేను అనే భావనా బలంతో సాధన చేయమని మహర్షి ఇక్కడ వివరించారు. అంటే మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే 4 నుండి 8వ సూత్రాల వరకు ఏది ఉత్తమమైనదో ఒకదాని తర్వాత ఒకటి దాని గురించి వివరించే ప్రయత్నం చేశారు. కానీ ఈ 9వ సూత్రంలో ఎలాంటి సాధన చేస్తే ఉత్తమమైన ఫలితం లభిస్తుందో మహర్షి తెలియజేశారన్నమాట. అంటే మనం ఎలాంటి సాధన చేయాలో అలాంటి విషయాన్ని ఈ 9వ సూత్రంలో మహర్షి మనకు వివరించారు. ఇక ఎవరైతే ఆ ఈశ్వరుడు నేను అనే సంకల్ప భావంతో సాధన చేస్తారో వారిలో భావనా బలం అనేది పెరుగుతుంది. అంటే వారిలో ఉన్న ఆ శక్తిని కేంద్రీకరింప చేసుకోగలుగుతున్నారు అన్నమాట. అంటే వారిలోనే శక్తి ఉందని వారు గుర్తించగలుగుతారు. ఎవరైతే ఆ సాధన బలం వల్ల ఆ శక్తి అనేది కేంద్రీకరింపబడుతుందో అప్పుడు వారు ఉన్నత స్థితికి ఆధ్యాత్మికంగా చేరుకుంటారని ఇక్కడ మనము గ్రహించాల్సి ఉంటుంది. ఇక మరి సాధన ఎలా చేయాలో తెలుసుకుందాం. ఎందుకంటే ఈ సూత్రం అనేది సాధన గురించే వివరించబడింది కాబట్టి. ఇక మీరు నిశ్శబ్ద ప్రదేశంలో నడుము, మెడ మరియు తలను నిటారుగా ఉంచుతూ స్థిరమైన సుఖాసనంలో కళ్ళను మూసుకొని కూర్చోవాలి. ఇక రెండవది, ముందుగా పరిపూర్ణంగా శరీరాన్ని మనస్సును రిలాక్స్ చేయాలన్నమాట. ఎప్పుడైతే శరీరము మనస్సు అనేది రిలాక్స్ అవుతుందో అప్పుడు ధ్యానం అనేది మనము ఎక్కువ స్థితిలోకి చేరుకుంటాం అన్నమాట. ఇక మూడవది, ఆ దేవుడే నేను అనే భావనతో ఉంటూ ఇతర ఆలోచనల గురించి పట్టించుకోకూడదు. అంటే ఆలోచనలు అనేది వస్తూ పోతూ ఉంటాయి. వాటి గురించి మనము ఎలాంటి పట్టింపు లేకుండా మనము ఆ భావనా బలంతో ఆ దేవుడే నేను అనే ఆ భావనలోనే ఎప్పుడూ ఉండాలన్నమాట. మనకు సముద్రంలో అలలు అలా వస్తూ పోతూ ఉంటాయి. అంటే ఆలోచనలు అనేది అలా వస్తూ పోతూ ఉంటాయి. మనము ఆ యొక్క తరంగాలను, అలలను పట్టించుకోకుండా ఆ మహాసముద్రాన్ని, అంటే ఆ ఈశ్వరుడే నేను అనే స్థితిలో మనం ఉండగలగాలన్నమాట. ఇక ఆ 4వది, ఈ సాధన చేసేటప్పుడు సోహం అనే ఆ దేవుడే నేను అనే భావన కలిగి ఉండడం అనేది అతి ముఖ్యమైనది. ఇక్కడ సోహం అన్నా కూడా ఆ ఈశ్వరుడే నేను అనే అర్థం వస్తుంది.
అంటే మనం ఈ ధ్యానం చేసేటప్పుడు మనము ఆ సోహం అనే మనం ఒక పదాన్ని తీసుకొని ఆ దేవుడే నేను అనే స్థితిలోకి మనము చేరుకోవాలన్నమాట. ఇలా సోహం అనే అభేద భావనతో మనం ధ్యానం చేస్తూ ఉంటే గనక ఆ సాధన అనేది రోజు రోజుకు పరిపక్వత చెందుతుంది. ఎందుకంటే ఒకరోజు కూర్చొని నాకు ధ్యానం కుదరటం లేదు అని మనం అనుకుంటాము. అది దాని గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు. ఎప్పుడైతే ఒకే విషయాన్ని మనం పలుసార్లు చేస్తామో దాని మీద ఇష్టం అనేది, ప్రేమ అనేది పెరుగుతుంది. అందుకని ఈ ధ్యానం అనేది ప్రతిరోజు మనం ఒకే టైంలో చేస్తూ ఉంటే గనక దాని మీద మనకు ఇష్టత మరియు ప్రేమ భావం అనేది కలుగుతుంది. ఏదైతే పని మీద మనకు ప్రేమ అనేది కలుగుతుందో అప్పుడు ఆ పని మీద మనకు ఇష్టం అనేది పెరుగుతుందన్నమాట. అందుకని ఈ సాధన ఇంకా చేయగా చేయగా సోహం అనే భావనతో సహా మీకు తెలియకుండా మాయమైపోతుంది. అంటే మనము ఈ సోహం అనే పదాన్ని మనం వాడుకుంటూ సాధనను మనము స్టార్ట్ చేస్తాము. తర్వాత మనము ధ్యాన స్థితిలోకి వెళ్ళినప్పుడు ఈ సోహం అనే మన మన మనసులో ఆ భావం కూడా పడిపోతుందన్నమాట. అంటే దీనినే భావశూన్యత స్థితి అంటారు. అంటే ఎలాంటి ఆలోచనలు లేని స్థితి అన్నమాట. దీనినే అప్పుడు అక్కడ మీరే మిగిలిపోతారు. అంటే ఆ ఈశ్వరుడే మీరుగా గుర్తింపబడతారన్నమాట. అంటే దీనినే మనం మనస్సు లేని స్థితి అంటాము, లేక సమాధి స్థితి అంటాము. అంటే సమాధి స్థితిలో ఎలాంటి ఆలోచనలు మరియు ఎలాంటి కలలు కూడా మనకు ఉండవు. అంటే మనకు ఎరుక అనేది మాత్రమే ఉంటుందని ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే సమాధి స్థితి అంటే ఎరుక గల నిద్ర అని అర్థం చేసుకోవాలన్నమాట. ఇక ఎరుక ఉండి మనసు లేకుంటే అది సమాధి స్థితి అని ఇక్కడ మనకు అర్థమైంది. ఇక ఎరుక మరియు మనస్సు రెండూ గనక లేకుండా ఉంటే అది నిద్రావస్థ అని మనము తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు మనము నిద్రపోతూ ఉంటాము, ప్రతిరోజు మనము కలలు కంటూ ఉంటాము, ప్రతిరోజు మనము ఆ డీప్ స్థితిలోకి మనము చేరుకుంటాము అన్నమాట. అంటే మనం ఆ ఆత్మస్థితిలోకి ప్రతి ఒక్కరూ రోజు చేరుకుంటూనే ఉంటారు, కానీ దానిని మనము గుర్తించటం లేదు. ఎవరైతే రోజు వారు ఎలాంటి అంటే సమాధి స్థితిలోకి, ఆ ధ్యాన స్థితిలోకి చేరుకుంటున్నారో మనం ఎరుకతో గనక గుర్తించగలిగితే అప్పుడు మన యొక్క ధ్యాన స్థితి అనేది చాలా పరిపక్వత చెందుతుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక సమాధి స్థితి అన్న ఆత్మానుభూతి అన్న రెండు ఒకటే అని మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే మనకు తెలియకుండానే ప్రతిరోజు మనము నిద్రపోయిన తర్వాత గాఢ స్థితిలో సమాధి స్థితిలోకి అంటే ఆ ఆత్మానుభూతిలోకి ప్రతి ఒక్కరము జారుకుంటున్నామని ఇక్కడ మనము తెలుసుకోవాల్సి ఉంటుంది. కానీ అది ఎరుకతో దానిని మనము గ్రహించటం లేదు. ఎవరైతే ఎరుకతో తన యొక్క ఆత్మానుభూతిని ఎవరైతే అనుభవిస్తారో అప్పుడు ఆ ఎరుక అనేది వారికి ప్రతిరోజు సాధన చేస్తూ ఆ ఆత్మానుభూతి, ఆ ఆనంద స్థితి ఎలా ఉంటుందో వారికి అవగతమవుతుందని ఇక్కడ మనం విశ్వసించాల్సి ఉంటుంది. చివరగా అందుకని ప్రతి ఒక్కరూ ఆ ఈశ్వరుడే నేను అనే ధ్యానం చేసినట్లయితే గనక మనలో ఆ భావనా బలం అనేది పెరిగి ఆ భావశూన్యత స్థితికి మనము చేరుకుంటామన్నమాట. అందుకని వారు ఈ ఆత్మధ్యానాన్ని ప్రతిరోజు అంటే తన మీద తనే ఆ యొక్క స్థితిలోకి అంటే మనకు ఎలాంటి ఆలోచనలు లేని స్థితిలోకి చేరుకుంటారని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక ఆత్మ అంటే ఏమిటి? ఆత్మకంటూ ఒక రూపం అనేది ఉండదని ఇక్కడ మనము గుర్తించాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఆత్మ అంటే అది ఒక అనుభూతి మాత్రమే. ఆ ఆత్మ అనుభూతి అనేది ఎవరికి వారు గ్రహించాల్సి ఉంటుంది. ఇంకొకటి యొక్క ఆత్మానుభూతి, మన యొక్క ఆత్మానుభూతి రెండు సమానంగా ఉండవు. అంటే ఎవరి ఆనంద స్థితి, ఎవరి సంతోష స్థితి
వారిదే అని ఇక్కడ మనము గుర్తించాల్సి ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరూ ఈ యొక్క 9 సూత్రంలో చెప్పబడిన దానిని ప్రతిరోజు సాధన చేస్తూ ఆత్మస్థితికి చేరుకుంటారని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇక చివరగా సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ.